ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్లైన్ చూసారు కదా, ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే అన్నమాట. సో నేను తమ్లైన్లో పెట్టిన కదా ఫ్రెండ్స్, నాకు అమ్మ లాంటి అత్తమ్మ దొరికినందుకు చాలా అంటే చాలా హ్యాపీ. ఇప్పుడు నేను ఏ పని చేయాలన్నా మా అత్తమ్మ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ వీడియోలో అత్తమ్మ గురించి కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నా. ఇంకొకటి, పోయిన ఇయర్ అత్తమ్మ వాళ్ళకి సారీస్ అయితే గిఫ్ట్గా ఇచ్చిన కదా మదర్స్ డేకి, ఈసారి కూడా కొంచెం స్పెషల్గా ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నా. అదేంటిది అని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. అందుకని వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి, అమ్మలాగా అత్తమ్మ ఎందుకు అన్నా అని చెప్పేసి కూడా మీతోటి షేర్ చేసుకోవాలి కదా. సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతోటి షేర్ చేసుకుందామని ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. నేను రీసెంట్గా నేను స్టిచ్చింగ్ చేస్తా కాబట్టి రీసెంట్గా నాకైతే ఓవర్లాక్ మిషన్ అయితే అత్తమ్మ కొనిచ్చింది. ఈ స్పెషల్ డే రోజు రివీల్ చేద్దామని ఇది వరకు ఏ షార్ట్ వీడియోలో అయినా లాంగ్ వీడియోలో అయినా మీతోటి షేర్ చేసుకోలేదు. ఆ మిషన్ తెచ్చినప్పుడు ఎవరెవరం వెయ్యి తెచ్చినాం, మా అత్తమ్మ నాకు ఎన్నో డబ్బులు ఇచ్చింది, మోటార్ కూడా తీసుకొచ్చుకున్నా. అందుకని చెప్పేసి అది ఎవరితోటి ఓపెనింగ్ చేసిన అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అత్తమ్మ గురించి కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకుంటా. అత్తమ్మ నేను లాస్ట్లో మళ్ళీ ఏం గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పేసి షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి మేమైతే పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా రోజులు అవుతుంది పచ్చి రొయ్యలు తినక. ఎప్పుడో మా హాని కడుపులో ఉన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు దొరికినాయి అన్నమాట. ఇది కేజీ 350 చెప్పిళ్ళు ఫ్రెండ్స్. సో మా ఆయన దగ్గర కళ్ళు తాగడానికి వచ్చిన వాళ్ళను తెమ్మంటనైతే తీసుకొచ్చిళ్ళు అన్నమాట. అందుకని చెప్పేసి వాటిని అయితే మా అత్తమ్మ కడుగుతుంది. ఇప్పుడు ఓవర్లాక్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, మిషన్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మా తమ్ముడు నేను వచ్చేసినాం అనుకోకుండా. మా తమ్ముడు సడన్గా మా ఇంటికి వచ్చిన అన్నమాట. అప్పుడు ఇక మా తమ్ముడు ఉన్నాడు కదా, మా ఆయనకి అప్పుడు తాళ్ళ సీజన్, ఎక్కువ వీలయ్యేది కాదు. అందుకని చెప్పేసి మా తమ్ముడు నేనైతే మిషన్ కొనడానికి అయితే వచ్చేసినాం. నా ఓవర్లాక్ మిషన్తో పాటు ఇంకో మిషన్ అయితే వేరే వాళ్ళకి ఇప్పించిన అన్నమాట. సో 2 మిషన్లు అయితే తీసుకొని వెళ్ళినాం అన్నమాట. సో ఈ మిషన్కి ఎంతైనా అంటే దగ్గర 10,000 అయినాయి ఫ్రెండ్స్. 10,000 అయినాయి మిషన్కి. సో మిషన్ పైన చెక్క కోసం సెలెక్ట్ చేసుకోమన్నారు, ఏ చెక్క కావాలని చెప్పేసి. చూసారు కదా, ఈ ముందు చెక్కలు అయితే సెట్ చేసినాం. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేది, ఆటోలో వేసుకొచ్చేది, అదేం వీడియో తీయలేదు. తీసుకొచ్చినాక ఇది 5 డేస్కో ఏమో అన్నమాట. ఆ రోజు ఏదో శివరాత్రి సంథింగ్ ఏదో ఫెస్టివల్ ఉంది, అది మంచి రోజు అని చెప్పేసి మా అత్తమ్మతోటి స్టార్ట్ చేపిద్దామని అత్తమ్మ మిషన్ అంతా తుడిచి బొట్లు గిన పెట్టి అగరబత్తులు ముట్టించి జీడి గింజలు అవన్నీ కడతారు కదా దిష్టి తాకకుండా. అందుకని చెప్పేసి మా అత్తమ్మ పూజనైతే చేసిందన్నమాట మిషన్కి. చూడండి, అత్తమ్మ కొనిచ్చింది కాబట్టి అత్తమ్మతోటి స్టార్ట్ చేపిద్దామని చెప్పేసి అత్తమ్మతోటే చేయించిన అన్నమాట. ఆ రోజు ఇన్ని రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఈ రోజే షేర్ చేద్దామని దాచి పెట్టిన అన్నమాట. ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ ఓపెన్ చేసిన ఓవర్లాక్స్తో చేస్తున్నా. మీకు ముందు వీడియోలో చెప్పిన కదా ఓవర్లాక్ చేసిన అని చెప్పేసి, మిషన్ ఎక్కడదని చెప్పేసి ముందు వీడియోలో షేర్ చేసుకుంటా అని చెప్పిన కదా, ఈ వీడియో అందుకే అన్నమాట. చూడండి, అయిపోయింది. జీడి గింజలు, నిమ్మకాయ అవన్నీ కట్టిందన్నమాట. ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకని చెప్పేసి శివరాత్రి రోజు ఓపెన్ చేద్దామని చెప్పిందన్నమాట. ఆ రోజు టెంపుల్కి కూడా వేయొచ్చినాం మేము. పొద్దున్న టెంపుల్ గిన వేయొచ్చిన తర్వాత ఓపెనింగ్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు అత్తమ్మ బొట్లు గిన పెట్టుడు అయిపోయింది. ఇక నెక్స్ట్ నేనైతే తొక్కుతున్నాను అన్నమాట. ఫస్ట్ కొంచెం కొత్త దాని మీద కుడితే ఇక ఎప్పుడైనా కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక కొంగులు అయితే ఓవర్లాక్ చేసిన అన్నమాట. అప్పుడు తెలిసింది ఏంటంటే, మిషన్ తొక్కుతుంటే చాలా గట్టిగా, ఇదివరకు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనేది కడుపు నొప్పి లేస్తుంది, మోటార్ తెచ్చుకుంటేనే బెటర్ అని చెప్పేసి అన్నారటమాట. అందుకని చెప్పేసి నెక్స్ట్ డిసిజన్. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కొత్త మిషన్ మీద ఈరోజే ఓవర్లాక్ చేసుకున్నా. ఫస్ట్ కొంగులు చేసుకున్నా. చూసారు కదా, దారం అయితే ఇట్లా
దారం గిన పెట్టి ఉంచొద్దు ఫ్రెండ్స్ మోర్లాగ్ మిషన్కి, ఎందుకంటే కొంచెం ఇరికినా కూడా మిషన్ అంతా ప్రాబ్లం అవుతుందట. మళ్ళీ 2 పాదాలు ఉంటాయి దీనికి, ఊకే మార్చుకుంటూ ఉండాలి, ఇక తొక్కడానికి కష్టం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక రోజు పోయి మోటార్ తెచ్చుకుందామని పోయినాం అన్నమాట. అనుష నేను పోయినాం అప్పుడు, అందుకని చెప్పేసి ఇక్కడ మోటార్ అయితే రేట్ చేస్తున్నాయి ఎంత అని చెప్పేసి, ఎంత మాట్లాడినా కూడా 800 900 అని చెప్పినా కూడా లాస్ట్ 1000కి అయితే ఇచ్చిర్రు అన్నమాట. మోటార్ అయితే బేరం అయిపోయింది. ఆ రోజు 2 పనులు ఉండే అన్నమాట, అందుకని చెప్పేసి అనుష నేను 2 పనులు చూసుకుందామని తీసుకెళ్ళిన. చూసారు కదా మోటార్ అయితే అది. ఇక్కడ మిషన్స్ మోటార్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మేము తీసుకున్న మోటార్ అయితే ఇది ఎక్కడ అంటే మళ్ళీ వరంగల్లోనే దొరుకుతాయి మిషన్కు సంబంధించినవి అన్నీ వరంగల్లో దొరుకుతాయి. మేము అక్కడికి వెళ్తాం ఎప్పుడైనా. చూడండి ఈ మోటార్ తీసుకొచ్చినాక దీనికైతే డ్రిల్లింగ్ చేయించి మోటార్ అయితే ఫిక్స్ చేయాలి, అందుకని చెప్పేసి ఇక్కడ మా ఆయనగిన మోటార్ అయితే డ్రిల్లింగ్ చేస్తున్నారు. డ్రిల్లింగ్ చేసి మోటార్ ఫిట్ చేయడానికి అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ముందే మార్కింగ్ అయితే పెట్టుకున్నాం. మార్కింగ్ పెట్టినాక ఇట్లా ఓవర్లాగ్ మిషన్ అయితే 10,000 11 ఫైనల్గా 10,000తోటి మా ఇంటికి వచ్చింది. ఇందులో మా అత్తమ్మ ఎన్ని డబ్బులు ఇచ్చింది, నేను ఎన్ని కలుపుకున్నా అనేది నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. చూసారు కదా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చూసారు కదా ఇంతకు ముందు వీడియోలో నేను అదంతా తీసుకున్నది చాలా రోజులు అవుతుంది. అదే ఓవర్లాగ్ మిషన్ తీసుకొని చాలా రోజులు అవుతుంది. కాకపోతే ఈ యొక్క స్పెషల్ డే రోజు రివీల్ చేయాలని చెప్పేసి వీడియో మీతోటి షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మా అత్తమ్మ అన్నమాట. మీకు చాలా వీడియోలనే చూసే ఉంటారు, ఏదో వంటలు చేసేటప్పుడు, ఆ వర్క్ చేసేటప్పుడు, ఈ వర్క్ చేసేటప్పుడు అయితే చూపించిన. ఫస్ట్ అయితే మా అత్తమ్మకి హ్యాపీ మదర్స్ డే అయితే చెప్తున్నా. హ్యాపీ మదర్స్ డే అత్తమ్మ. షార్ట్ వీడియోలో కూడా షేర్ చేసిన. చూసారు కదా మదర్స్ డే రోజు మా అత్తమ్మకి ఏం గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు మీతోటి షేర్ చేసుకుంటా. ఇంకేముంటుంది ఫ్రెండ్స్, వాళ్ళకి ఎక్కువ సారీసే కదా కట్టుకునేది. గోల్డ్ అంటే మనం ఇయ్యలేదు, బడ్జెట్ లేవు అంతగానో. సో అందుకని చెప్పేసి సారీనే తీసుకున్నా. కాకపోతే చూపిస్తా సారీ. చూడండి ఫ్రెండ్స్, ఇదే సారీ. మా అత్తమ్మ చెప్పాలి ఎట్లున్నది అనేది. ఎట్లున్నది? మంచిగా ఉన్నది. చూసారు కదా, లైట్ వెయిట్ సారీ. బాగుందా ఫ్రెండ్స్? చూసారు కదా, మా అత్తమ్మకి ఈ సారీ ఇచ్చిన మదర్స్ డే గిఫ్ట్ అన్నమాట. అంటే పోయినసారి కూడా సారీ ఇచ్చినావు, ఈసారి కూడా సారీ ఇచ్చినావు, అందులో ఏం స్పెషల్ అనుకోమాకండి. ఎందుకంటే పోయినసారి ఇచ్చింది 500 బిలో అన్నమాట. 500 కిందికే సారీ ఇచ్చినాం అప్పుడు, కాటన్ సారీ. అది ఆల్రెడీ కథమైందా, కట్టుకునేది కథం కూడా అయింది, పాత పడ్డది. సో ఇప్పుడు 500 పైన అన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే పొదండపరుడు పెరగాలి కదా. సో ఇప్పుడు అత్తమ్మ గురించి కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే చూసినా కదా మదర్స్ డే గిఫ్ట్ అయితే అయిపోయింది. ఇది నేను ఇచ్చినట్టు కాదు, మా ఆయన ఇచ్చినట్టు అన్నమాట. ఎందుకంటే మా ఆయన డబ్బులు కాబట్టి మా ఆయన ఇచ్చిండు. సో ఇద్దరం కలిసి ఇచ్చినాం అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మొన్న అదే మా అమ్మ కూడా అత్తమ్మతోటి సమానం అని చెప్పిన కదా. ఎందుకంటే ఇప్పుడు ఓవర్లాగ్ మిషన్ మా అత్తమ్మనే కొనిచ్చింది. మీకు ఈ వీడియోలో ముందులో కూడా చెప్పిన అన్నమాట. సో అత్తమ్మ కొన్ని డబ్బులు ఇచ్చింది, నేను కొన్ని డబ్బులు కలుపుకున్నా అన్నమాట. ఎన్ని డబ్బులు కలుపుకున్నా ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే అత్తమ్మ డబ్బులు ఇచ్చింది, ఓవర్లాగ్ మిషన్ అయితే కొనుక్కుంటా. ఈ విషయంలోనే కాదు, అన్ని విషయంలో అత్తమ్మకు సపోర్ట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియోలు అదే యూట్యూబ్లో వీడియోలు చేయడానికి కూడా కారణం అత్తమ్మనే కదా. ఎందుకంటే అత్తమ్మ మస్తు సపోర్ట్ చేస్తుంది. దేనికైనా భయపడద్దు, ఏదైనా చెయ్యాలి, ఎవరికి భయపడద్దు అని చెప్తుంది. సో అందుకని చెప్పేసి ఒక విలేజ్లో వండుకుంటూ అందరికీ, అంటే విలేజ్లో ఎట్లుంటుంది, ఎవరు ఏమనుకుంటారో అని చెప్పేసి ఉంటుంది కదా. కాకపోతే అత్తమ్మ మస్తు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో మా ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు. అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లో వీడియోలు ఇంత ఖచ్చితంగా చేయడానికి కారణం అయితే అత్తమ్మనే. అందుకని చెప్పేసి అత్తమ్మకి థ్యాంక్స్ చెప్తున్నా. ఇట్లా మర్త పెట్టు, చూడండి మా అత్త ఇట్లనే పట్టుకుంటుంది మర్త పెట్టమంటే. చూసారుగా, అందుకని చెప్పేసి అత్తమ్మకి అయితే పెద్ద పెద్ద థ్యాంక్స్. ఇంకొకటి, నేను ఈ వీడియోస్ చేయడానికి కారణం, వీడియోస్ చేయడానికి ఫస్ట్ మొబైల్ అయితే ఉండాలి కదా. నాకైతే మొబైల్ మా ఆయన కొనియలేదు, అత్తమ్మనే కొనిచ్చింది. ఇప్పుడు వీడియోస్ చేసేది, నేను మీతోటి మాట్లాడేది, రికార్డింగ్ చేసేదంతా అత్తమ్మ కొనిచ్చిన మొబైలే. మా ఆయననైతే సెల్ కొనియలేదు. అత్తమ్మ పాపం కష్టం చేసిన పైసలు 10,000 రూపాయలు ఇచ్చింది. 10,000 రూపాయలు ఇస్తేనే నేను సెల్ కొనుక్కున్నాం. ఈ సెల్లు మా హనీ కోసం కొన్నది, మనవరాలకి అని చెప్పేసి. కాకపోతే నేను యూజ్ చేస్తున్నా. ఆ సెల్ కొనే వల్ల నేను ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చేయగలుగుతున్నా.
మీకు కొన్ని వీడియోస్ షేర్ చేయగలుగుతున్నా. సో దీనికి కారణం అయితే అత్తమ్మని ఫ్రెండ్స్. చెప్పిన కదా మా అమ్మతోటి సమానం, ఏ విషయంలో అయినా అత్తమ్మతోటి షేర్ చేసుకొని ఉండం నేను మా ఆయన కదా. అత్తమ్మ కూడా అన్నీ మాకు షేర్ చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇంకా చాలా 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 వీడియోలనే అదే చాలా 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 విషయాలలో అత్తమ్మ మాకు సపోర్ట్గా ఉంటుంది. మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటిదంటే అత్తమ్మ ఇట్లనే హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే చెప్పు. మా కోడలు అట్లా చెప్తుంది ఇట్లా చెప్తుంది అని చెప్పు. చెప్తలే, ఏం మాట్లాడతలే. చెప్పుడు. చూసారు కదా, మా ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి. కేక్ కటింగ్ అది లేదు ఫ్రెండ్స్. అంటే మదర్స్ ప్రేమని మనం విలువ దేనితోటి వెలకట్టలేము. వాళ్ళకంటూ ఒక రోజు గుర్తు చేసుకుంటున్నాం. సిటీలలో ఎట్లుంటుంది, మదర్స్ని తీసుకొని ఓల్డ్ ఏజ్ రూమ్లలో వేసుడు అట్లా. కనీసం ఈ రోజన్నా వాళ్ళ అందరి స్టేటస్లు చూసి వీడియోస్ చూసి కనీసం వాళ్ళ మదర్స్ వాళ్ళకు గుర్తొచ్చి ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి మదర్స్కి వాళ్ళకంటే ఒక రోజు ఉండడం చాలా గ్రేట్. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా 2 years 3 years నుంచి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ విషయాల్లో కాదు ఇంకా చాలా విషయాల్లో అత్తమ్మ మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ముందు ముందు అన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకుంటా. హలో ఫ్రెండ్స్, చూసారు కదా, పోయినసారి మదర్స్ డే రోజు మా చిన్న అత్తయ్యకి కూడా ఇచ్చిన కదా. మా ఇద్దరు అత్తయ్యలకు ఒక్కసారే ఇచ్చిన. కాకపోతే ఇవాళ మా అత్తమ్మకి ఇచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో అదే అత్తమ్మ చీరలు అమ్ముతుంది కాబట్టి అదే కస్టమర్స్ ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇద్దరికి ఒకసారి ఇవ్వలేకపోయినా. అయితే అత్తమ్మది అదే చీరలు అమ్ముతుంది అన్నమాట. చూడండి వెనకాల కనిపిస్తున్నాయి కదా, చీరలు అమ్ముతుంది. సో అందుకని చెప్పేసి చీరలు అమ్ముతాయి కాబట్టి బొచ్చర్ చీరలు చూస్తుంది. నేనే సెలెక్ట్ చేస్తా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నీకు ఇష్టమైన చీర ఉంచుకోమని చెప్పిన. అయితే ఏదో ఒక చీర సెలెక్ట్ చేసుకోమని చెప్పిన ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి అత్తమ్మ అమ్మే చీరలకు వెళ్ళి ఒక్క చీరనైతే తీసుకుంది. ఆ చీరకు అమౌంట్ నేను కడతానని చెప్పిన. చూడండి ఈ సారీ బాగుంది కదా. చూసిలు కదా, అత్తమ్మకైతే ఈ సారీ ఇచ్చేసిన. పోయినసారి కొంచెం తక్కువ రేటు ఇచ్చిన, ఇప్పుడు మంచి ఇచ్చిన అన్నమాట. చూసారు కదా, పట్టు చీరలా ఇట్లా. చూసారు కదా, మదర్స్ డేని అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. మాకైతే ఇద్దరు అత్తయ్యలు సేమే అన్నమాట. అందుకని చెప్పేసి ఇద్దరికైతే సేమ్ ఇచ్చేసిన. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సారీ ఎట్లుందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సారీ ఎట్లుందో వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.